కూటమిలో భాగంగా 18 వార్డుల ప్రచారం చేయడం జరిగింది. మన కూటమి నాయకులు వచ్చారు. అలాగే మున్సిపల్ క్వార్టర్స్ గురించి పర్మనెంట్ చేస్తాం, మేము వస్తే పట్టాలు అందిస్తామని చెప్పారు. అదే మీ పక్కలో కూటమిలో మీనాక్షి నాయుడు గారు 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజు ఒక తీర్మానం చేయలేదు క్వార్టర్స్ గురించి. మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని మేము వస్తే పట్టాలు చేస్తామంటున్నారు. మళ్ళీ ఇది మీకు ఓట్ల కోసమైనా మీరు ఇక్కడికి వచ్చి పట్టాలు చేసేస్తామని అంటున్నారు. ఇది ఓట్ల కోసమే అయితే మీలాంటి నాయకులు మాకు అవసరమే లేదు ఇక్కడ. ఇదే ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు 2006లో ఈ 36 క్వార్టర్స్ గురించి తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఇదే 2022లో ఆయన మళ్ళీ తీర్మానం చేసి విజయవాడ పంపించడం జరిగింది. మళ్ళా ఈ కాలనీ వాసుల పైన ఆయనకుందా ప్రేమ మీకుందా? ఒక్కసారి మీరు తీర్మానం చేసింటే చూపేయండి. ఇలాగ అంటే మీకు లేనట్టే కదా. మళ్ళీ ఈరోజు ఆయన 2 సార్లు తీర్మానం చేసి పంపించారంటే ఆయనకి ఈ కాలనీ వాసుల పైన ప్రేమ ఉందా లేదా అనేది మీరే తెలుసుకోవాలా. అలాగే కౌన్సిలర్ చిన్న దొడ్లు కబ్జా చేశాడని దొడ్లు కూలగొడతామని చెప్తున్నారు. రైట్, ఓకే. మళ్ళీ అదేవిధంగా మాకంటే ముందు మీ నాయకులు, టీడీపీ నాయకులు దాన్ని సెప్టిక్ ట్యాంక్ని, లేడీస్ దొడ్లు జెంట్స్ దొడ్లకు ఉండే సెప్టిక్ ట్యాంక్ని కూలగొట్టి మీ టీడీపీ నాయకులు మీకు ఎవరైతే స్క్రిప్ట్ రాసిచ్చారో నిన్న వాళ్ళు కూలగొట్టి ఇల్లు కట్టుకున్నారు దానిపైన. మళ్ళీ అలాగే ఇంకా 2-3 ఉన్నాయి, వాటిని కూడా బయటికి తీస్తాము. మళ్ళీ అవన్నీ పడగొట్టి తర్వాత మా దగ్గర రండి అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు పి చిన్న 18వ వార్డు కౌన్సిలర్.